మరి మెగాస్టార్ గారితో ఒక ఛాన్స్ కోసం ఎప్పుడు ట్రై చేయలేదు? యాక్చువల్లీ నేను మీరు అనుకుంటున్నాను నా ఫోన్లో ప్రతిరోజు ఏ డైరెక్టర్ నేను ఆఫీస్కి వెళ్తాను, కలుస్తాను, వెయిట్ చేస్తాను, కో డైరెక్టర్లకి, మేనేజర్లకి కాల్ చేస్తాను. ఇప్పటికీ నేను మొన్న అనిల్ గారితో కూడా మాట్లాడాను, అనిల్ రావుపూడి గారితో. చిన్న క్యామియో రోల్ అన్నా ఇస్తా అన్నారు, వెయిట్ చేస్తున్నాను. అంటే ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం నాకు రాలేదు. అది వస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అదృష్టం అంతే. చాలా అండి. నేను ఒకటే అంటాను, ఒకటి ఆయన సినిమాను యాక్ట్ చేయడానికి ఒక పక్షిగా పుట్టినా బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే పక్షి ఎగురుకుంటూ వెళ్ళిపోద్ది కదా, అలా వచ్చి వెళ్ళిపోయినా పర్లేదండి. అలా సినిమా అయితే చాలు, ఆయన సినిమా అయితే చాలు. ఆయన కాంబినేషన్లో ఒక్క సీన్ పడ్డా చాలు. డెఫినెట్గా హోప్, నా దేవుని కోరుకుంటున్నాను వస్తుందని వెయిట్. సడన్ గా కాల్ వస్తుంది మీకు, చిరంజీవి గారి మూవీలో ఒక క్యారెక్టర్ ఉంది అని. వాట్స్ యువర్ అప్పటికప్పుడు ఆ మూమెంట్? పడుకోనండి ఇంకా నేను. బేసిక్గా నేను మామూలుగా పెద్ద సినిమాలు ఏమైనా ఫస్ట్ మీరు అడిగే క్వశ్చన్ ఏంటి వారిని కాల్ వచ్చినప్పుడు? అన్న నిజంగా నాకే వచ్చిందా అని అడుగుతాను నేను. ఎందుకంటే ఇన్ని రోజు వెయిట్ చేస్తే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బేసిక్గా మీకు తెలుసు కదా, నేను బేసిక్గా నాకు ఏమైనా గుడ్ న్యూస్ వస్తే నేను షేర్. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే ఆ టెన్షన్ ఇది కనిపిస్తుంది. వెయిట్ చేస్తున్నాను రావాలని, కోరుకుంటున్నాను రావాలని. ఓకే, మీరు మెగాస్టార్ గారి మూవీలో ఒక పక్షినైనా చాలు అని అనుకుంటున్నారు. ఓకే, అది ఓకే. ఒక డ్రీమ్ క్యారెక్టర్ కానీ, ఒక డ్రీమ్ రోల్ కానీ చిరంజీవి గారితో ఓకే నాకు ఈ క్యారెక్టర్ పడితే బాగుండు అని ఏమన్నా ఉందా? అంటే బేసిక్గా అంటే అలాంటి క్యారెక్టర్స్ పడితే పడదు కానీ ఆయన తమ్ముడుగా, అంటే లైక్ తమ్ముడు కానీ, లేకపోతే ఏదన్నా అభిమానించే ఒక ఫ్యాన్గా, లేకపోతే కొంచెం ఆయన సైడ్ పక్కన నుండి, ఆయన పక్కన ఉండి ఆయన నాకు చాలా ఇష్టం. ఆయన కామెడీ టైమింగ్ మీరు చూస్తే జై చిరంజీవిలో ఎంతమంది కమెడియన్స్ ఉన్నా కూడా ఆయనకంటూ ఉండే ఒక స్టైల్ వేరే టైమింగ్. మీరు జై చిరంజీవి చూస్తే దాంట్లో ఒక సిచ్యువేషన్ ఉంటుంది, మందు సెట్ ఆఫ్ వేణుమాధవ్ గారితో. అక్కడ వాళ్ళు డిన్నర్కి పిలుస్తారు, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. దాంట్లో చెప్తుంటారు, మేబీ ఇంతకుముందు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు చెప్పారో లేదో తెలియదు కానీ, ఆయనే అన్నయ్య మర్చిపోయాను, అన్నయ్య కింద మనం భోజనానికి పిలిచాను అన్నయ్య అంటే, అవునరా మర్చిపోయాను భోజనానికి వెళ్ళా అంటే, తాగేస్తున్నాం కదా వెనక. ఏరా ఏం లేదు, ఇక్కడ 4 పెగ్గులు వేసామా, 2 పెగ్గులు వేసామా, కిందికి వెళ్ళి 4 ముద్దలు తిన్నామా, ఏముందిరా ఇక్కడ ఒక 2 పెగ్గులు వేసామా, కిందికి వెళ్ళి 4 ముద్దలు తిన్నామా, అంతే. మన ఎవరు బేసిక్గా నేను మందా తిన్నాను, ఎవరు గుర్తుపడదు తెలుసా, మా ఇంట్లో వాళ్ళు గుర్తుపడదు తెలుసా, ఏ అన్నయ్య ఆ రోజు నేను ఇంటికి వెళ్ళానుగా అని. ఇలాంటివి అంటే నేను ఆ టైంలో చెప్పలేకపోతున్నాను కానీ చాలా బాగుంటుందండి. మేము ఇప్పటికీ మేము మామూలుగా ఎప్పుడైనా ఫ్రెండ్స్తో అందరం కూర్చున్నప్పుడు పార్టీస్లో సార్ అనేవి కామెడీ సీన్స్ పెట్టుకొని చూస్తూ ఉంటాం అన్నమాట. అది చంటబ్బాయి కానీ, మళ్ళీ గ్యాంగ్లో కానీ చేయి చూసా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా. చాలా అద్భుతమైన చాలా సినిమా ఉన్నాయి టైమింగ్, కామెడీ టైమింగ్. ఎప్పుడన్నా డైలాగ్స్ ఎప్పుడైనా యూజ్ చేస్తారా మీ ఫ్రెండ్స్ దగ్గర? చాలాసార్లు చాలాసార్లు మేము ఎక్కగా శ్రీముఖితో మేము మాకు మామూలుగా డిన్నర్ చేస్తున్నప్పుడు ఇవి మేము అనుకుంటాం అప్పుడప్పుడు మనకి రీల్ చేయాలి, చిరంజీవి గారు నువ్వు నేను ఆ సేమ్ సిచ్యువేషన్ ఉంది కదా, అది ఆ రీల్ చేయాలని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాం మేము. మేబీ స్పూఫ్స్ అయితే చేసినట్టున్నారు మీరు. స్పూఫ్స్ చాలా చేసామండి చిరంజీవి గారి మూవీస్. జగదేక వీరుల అతిలోక సుందరి కానీ, ఆచార్య కానీ, చాలా చంటబ్బాయి కానీ, చాలా మూవీస్ చేసాం చిరంజీవి గారివి స్పూఫ్లు మేము. ముగ్గురు మొనగాళ్ళు చేసాము చాలా. అది కూడా నాగబాబు ముందే చేసాము. చాలా చాలా అప్రిషియేట్ చేశారు ఆయన. ఆయన చాలా సపోర్టివ్ అండి నాగబాబు గారు కూడా.